హలో, నేను మిస్ఎస్ రావు. అస్సాం ఇది ఒక రాష్ట్రం, కానీ అస్సాంకు పంపించాం అనగానే జైలుకి పంపించారేమో అనేటువంటి ఒక ఊత పదం తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం. ఇప్పుడు కొలాడి నాని అనుచరుడు కాళీ అస్సాంలో దొరికాడు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది లేటెస్ట్ న్యూస్. ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నించారు. దానిలో కాళీ అనేటువంటి ప్రధాన అనుచరుడు కొడాలికి అతను లీడ్ చేశారు ఆ దాడికి. అంతేకాదు రావి వెంకటేశ్వరరావు మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అప్పట్లో. ఆ కేసు విచారణ కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. దాంట్లో 13 మంది మీద కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులు జరగలేదు. సో ఇప్పుడు ప్రధాన అనుచరుడు కాళీని అస్సాంలో పట్టుకున్నారు. అంటే అస్సాంకి పరారయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి వాళ్ళు. ఆ మధ్యకాలంలో ఎవరిని అరెస్ట్ చేసినా అస్సాంకి వెళ్ళిపోయారు అని చెప్పి సహజంగా ఒక ఊతపదంలాగా వాడేవాళ్ళు. అలాగే ఐపీఎస్లు తప్పు చేసినటువంటి వాళ్ళు అస్సాంకి వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా వినిపించింది. ఈ అస్సాం అనేది ఎందుకు వచ్చిందంటే, కొంతమంది అరెస్టులను తట్టుకోలేక, లేదంటే కేసుల్ని ఫేస్ చేయలేక వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు బాగా టార్గెట్ అవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద నియోజకవర్గ స్థాయిలో దాడి చేసినటువంటి వాడు, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉంటాయి, చాలా సీరియస్గా విచారణ జరుగుతుందని చెప్పి భావించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. దాదాపు 70 మందికి పైగా దాంట్లో ఉన్నారు. వాళ్ళల్లో ప్రధానంగా దేవినేని అవినాష్, అలాగే అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళు, తలసల రఘురాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. పేర్ని నాని, అలాగే జోగి రమేష్, ఇలాంటి వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది. ప్రత్యేకించి జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళల్లో ప్రముఖంగా ఉన్నారు. ఆయనే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి కార్యకర్తలను పురిగొల్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లీడ్ చేసింది కూడా ఆయనే అనేది కేసులో ఇప్పుడు విచారణ జరుగుతున్న సందర్భంగా బయటపడుతున్నటువంటి అంశం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భంగా ఎవరో ఒకరిని లేపేయాల్సిందే. అప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంటే ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలియదు అనేటువంటి కామెంట్స్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు కూడా పోలీసులు గమనించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఈ కేసును విచారిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిలు తీసుకొచ్చుకున్నారు. జోగి రమేష్ కానీ, అవినాష్ కానీ, అప్పిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిలు తీసుకొచ్చుకొని విచారణకు సహకరిస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళలో ఎవరిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం. బట్ కొంతమందిని అరెస్ట్ చేసింది. ఎవరెవరిని? బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కానీ, లేదా కొంతమంది ఎవరైతే అగ్రెసివ్గా వ్యవహరించారో సోషల్ మీడియా వేదికగా చేసుకుని సోషల్ మీడియా సైకోల్గా గుర్తించినటువంటి వాళ్ళు వర్ర రవీందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసింది తప్ప ప్రధానమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. జనరల్గా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదా తెలుగుదేశం పార్టీ మీద కానీ బాగా విరుచుకుపడినటువంటి వాళ్ళు, పరుష పదజాలాన్ని ఉపయోగించినటువంటి వాళ్ళు, అసభ్య పదజాలాలని ఉపయోగించినటువంటి వాళ్ళు, అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించినటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో ఉండేది కొడాలి నాని, ఆ తర్వాత వల్లభనేని వంశీ. వీళ్ళ యొక్క మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచే వీళ్ళు రాజకీయాలని మొదలుపెట్టారు. 0 నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎమ్మెల్యే దాకా, ఆ తర్వాత మంత్రి దాకా కొడాలి నాని కావడం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజున అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.
అదే క్రేజ్ అని చెప్పి భావించారు. లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిందంటే కొడాలి నానిని తలకాయ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక పౌరుడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే సామాజిక వర్గం యొక్క బహిష్కరణ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. కమ్మ సామాజిక వర్గం నుంచి బహిష్కరించారు వీళ్ళని అనేటువంటి స్థాయికి వాళ్ళ వ్యవహారం వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, అలాగే కమ్మ సామాజిక వర్గం మీద దాడి చేయడానికి, కమ్మ సామాజిక వర్గాన్ని కించపరచడానికి, కమ్మ సామాజిక వర్గాన్ని సమాజంలో చులకన చేయడానికి వాళ్ళిద్దరిని ఉపయోగించుకున్నారు. మరి వాళ్ళు అపర మేధావులని భావిస్తూ ఉంటారు. ఆ విషయం తెలియకనా లేదా తెలిసి కూడా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏది అనుకుంటే, ఏ స్థాయిలో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలనుకుంటే ఆ స్థాయికి మించి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ భూత పురాణాలని వినిపించారు. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట. చివరికి చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారి శీలాన్ని శంకిస్తూ కూడా మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. సో వాళ్ళు తొడగొట్టారు, మేసం తిప్పారు, వెంట్రుకలు చూపించారు, రకరకాలుగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగిస్తూ అసలు రాజకీయాలని అంటేనే జిగుప్సాకరంగా మార్చేలా వాళ్ళు మాట్లాడారు. దాన్ని ఎంకరేజ్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత తిడితే అంత ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోణంలోనే, ఆ జాబితాలోనే జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన కారణంగా బోనస్గా ఆయనకి జగన్మోహన్ రెడ్డి 2.0 క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండాలంటే లేదా పదవులు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరు ఎక్కువగా దాడులు చేస్తే వాళ్ళకే అనేటువంటి సంకేతాన్ని బలంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్లారు. అందుకే కొడాలి నాని తమ అనుచరులని రెచ్చగొట్టారు తెలుగుదేశం పార్టీ మీద. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ క్యాడరే కొడాలి నానికి ఉండేది. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి క్యాడర్ లేదు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు తొలి రోజుల్లో. ఆ తర్వాత ఆయనకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయనతోటి ఫాలో కావటం ప్రారంభమైంది. ఆ ఫాలోయింగే ఇప్పటికీ కొనసాగుతుంది. అదే ఆయనకి రాజకీయపరమైన బలం కూడా. కానీ 2024 ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడించారు గుడివాడ ఓటర్లు. ఎందుకు ఓడించారంటే గుడివాడ పార్టీ కార్యాలయం మీదనే దాడి చేశారు. అసలు గుడివాడలో పార్టీ కార్యాలయమే ఉండకూడదు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఉద్దేశంతో దాడులు చేయించినటువంటి కొడాలి నాని కాళీ అనే అతను ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాళీ. అతను అస్సాంకి పారిపోయాడు. ఇంతకాలం పాటు కేసు పెట్టినప్పటికీ పోలీసులకి ఆ 13 మంది దొరకలేదు. ఇప్పుడు కాళీ ప్రధాన అనుచరుడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి 12 మందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం ప్రకారం కొడాలి నానిని కూడా అస్సాం పంపిస్తారా అంటే జైలుకి పంపిస్తారా, ఆయన కూడా పరారయ్యేటువంటి అవకాశం ఉందా, కొడాలి నాని వల్లభనేని వంశీని జైల్లో పెట్టించగలదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, పెట్టించే అవకాశం ఉందా, ఆ దిశగా కేసు విచారణ కొనసాగుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.